అలా పేరెంట్స్ వచ్చిన రోజు ఉంటది అసలైనది మొత్తం అంతా. అలా ఆమె చనిపోయింది చూడు, అలా తల్లి ఉసురు ఒక్కొక్కరికి పడుతుంది చూడు, ఎగ్దం పడుతుంది. ఎవరైతే ఇట్లా చేస్తుర్రో తల్లి ఉసురు మంచిది కాదు. ఆమె ఎట్లా ఏడుస్తుంది, వీడియోలు ఆడియోలు ఉన్నాయి మా దగ్గర. గుక్కపెట్టి ఏడుస్తుంది. 16 ఏళ్ల బిడ్డ, ఆమె మొత్తం ఫ్యూచర్ ఊహించుకుంది. ఆమె ఏడుస్తుంటే మా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఇట్లా వచ్చి మేము న్యాయం కోసం కొట్లాడదామని వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ ఐడియాలు రాసుకుంటారు. ఆడ పోయి వీ వాంట్ బీసీ మేము రిజిగ్నేషన్ అడగలేదు సార్ని. మేము అడిగింది ఏంది, సార్ హాస్పిటల్ ఇవి తక్కువైనాయి, ఇవి కొంచెం ఇంప్రూవ్ అయ్యండి అంటే వచ్చి నా వల్ల అయితే నేను రిజైన్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే 4 అమ్మాయిలు వచ్చిర్రు. వీ వాంట్ బీసీ సార్, వీ వాంట్ బీసీ సార్, రిజైన్ చేయొద్దు. అలా రిజిగ్నేషన్ ఇవ్వకముందుకే ఇక్కడ స్టార్ట్ చేసి రిజైన్ చేయొద్దని తీసుకోవారు. 4 అమ్మాయిలు. సార్ వచ్చిండు బయట రిజిగ్నేషన్ అన్నాడు. ఇక్కడ కొద్దిసేపు పట్టుకొని ఏడ్చిర్రు, తీసుకొని వెళ్ళిపోయారు. 4 పోయి 400 మందిని తెచ్చాడు కూర్చోబెట్టి. వీసీ సార్ అదన్నాడు, వీసీ సార్ ఇది చేసిండు, వీసీ సార్ అది చేసిండు, అంత మంచి పనులు చేసిండు. ఇది ఒక్క మంచి పని చేస్తే నొల్లే అయిపోతుంది. ఈడున్న వాళ్ళందరూ రూమ్ లోకి పోతారు. ఆ పని చేస్తలేరు. వీసీ సార్ రిజిగ్నేషన్ ఇస్తుందంట. ఆ వీసీ సార్ అంటే ఇప్పుడు వెళ్ళిపోద్దంట. వీ వాంట్ వీసీ సార్ అని పోయి ఆడ కూర్చొని అందరూ వీ వాంట్ వీసీ సార్ బంగ్లాలోనే ఉన్నాడు. ఏడిగోలే వీసీ సార్ బంగ్లాలో ఉన్నాడు. బంగ్లా ముందు కూర్చొని వీ వాంట్ వీసీ సార్. సార్ లోపల మంచిగా ఏసీ వేసుకొని కూర్చొని ఏం చేస్తున్నారు సార్ మనకి తెలియదు. ఏసీ వేసుకొని సార్ మంచిగా కూర్చొని ఉంటారు. వీ వాంట్ వీసీ సార్ అని ఒర్రుతుర్రు. వీసీ సార్ ఎడిగిపోతుండ్రు. సార్ వచ్చి ఏమన్నాడు, నేను రిజైన్ చేస్తా అని చెప్పింది. అంతే, రిజిగ్నేషన్ కూడా ఇవ్వలే. ఇప్పుడు నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి. ఉంటే నా దగ్గర మాట. మీ వాయిస్ వినిపించట్లేదా అమ్మా? చెప్పండి. అదే మీరు ఏమున్నా అని ఓపెన్ అప్ అయ్యి చెప్పండి. ఇక్కడ ఏమంటారు అంటే మేము పేరెంట్స్ నుంచే మేము తీసుకున్నాము, మీరు స్టూడెంట్స్ ఎందుకు ఇష్యూ చేస్తారు, క్లారిటీ అనేది పేరెంట్ ఇచ్చింది అని చెప్తున్నారు మాకు. పేరెంట్ ఏమని చెప్పారని చెప్తున్నారు అంటే కంప్లీట్ తీసుకున్నాము, క్యాంపస్ చాలా అంటే థ్యాంక్ఫుల్ గా ఉండాలి అని మీరే చెప్పారని చెప్తున్నారు. క్యాంపస్ పాపకి ఇంతలా అయిపోతే క్యాంపస్ లో ఏం అంత బాగుంటుంటే నిజంగా క్యాంపస్ గురించి మేము 100% కి 200% ఆన్సర్ చేయొద్దు మేమనమ్మా. ఏం రానప్పుడు మేమేమి ఇస్తాం ఆన్సర్ వాళ్ళకి? ఇప్పుడు పాప 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు తిరిగి వెళ్తుంది? అందులో ఎగ్జామ్స్ కదమ్మా ఇప్పుడు వాళ్ళకి. ఎగ్జామ్స్ టైమ్ ఎంత మేము హోప్ పెట్టుకునేది కాలేజ్ వాళ్ళ పైన. పిల్లలు మీ దగ్గర ఉన్నారంటే వాళ్ళకి ఏ సమయంలో అయినా ఏ టైంలో అయినా మేము పరిగెట్టుకుని రాలేము. ఎంత డిస్టెన్స్ 5 hours మేము స్ట్రగుల్ చేసానికి వస్తే గానీ మేము అక్కడికి రాలేము, రీచ్ అవ్వలేము. మళ్ళీ అక్కడి నుంచి లోపలికి రావాలంటే మేము ఎన్ని చూసుకుని రావాలి. డే నైట్ తెలియకుండా మళ్ళీ అందులో వచ్చేది మళ్ళీ ఫాదర్స్ కి ఎలా ఉండదు, మళ్ళీ మదర్స్ కి ఉంటుంది. మేము ఎలా ఎంత సఫర్ అయ్యి వస్తున్నాము. మా పిల్ల విషయంలో మాకు అదే అయ్యింది. మేము టయానికి రాలేకపోయామా, ఆ పిల్లని టయానికి మేము తెచ్చుకోలేకపోయామా, ఇదే మా బాధ ఇప్పటికీ కూడా. ఇప్పుడు అమ్మాయికి అక్కడ నిజమైన ట్రీట్మెంట్ జరుగుంటుంటే ఆ పిల్ల వచ్చి మాకు ఇలా ఉంది అన్నప్పుడు ఏమిస్తున్నారు, దేనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయికి బాగాలేదన్నప్పుడు పారాసెటమాల్, ఇప్పుడు ఎంత ఉంది టెంపరేచర్ బట్టి నువ్వు పవర్ రాయాలి, అంతే కదా ఎవరైనా. ఇప్పుడు తను ఎంత ఉందో ఏంటో తెలీదు. ఇప్పుడు అలా తెలియకుండా ఇప్పుడు సిలైన్స్ పెడతావో, నువ్వు ఇంజెక్షన్స్ ఇస్తావో, ఇప్పుడు యాంటీబయాటిక్స్ తన బాడీకి పడుతుందో లేదో చూసి మనం ఇవ్వాలమ్మా. ఈ రియాక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఆ బాడీకి పడకపోతేనే కదా వచ్చేది. మా పిల్లకి ఎప్పుడు ఎలాంటి సిక్నెస్ లేదు. మా పిల్ల నిజంగా హెల్త్ ఇష్యూ ఉంటే మేము స్టేట్మెంట్ ఇచ్చిరంట అమ్మా. 2 months పేషెంట్ అనేది ట్రీట్మెంట్ తీసుకుంటుంది, కాకపోతే ఇప్పుడు సివియర్ అయింది అని స్టేట్మెంట్ తీసుకొని పంపించామని చెప్తారు మాకు. మేము పేరెంట్స్ అయితే మా అమ్మాయికి ట్రీట్మెంట్ జరిగితే అసలు కాలేజ్ లో మేము ఉంచాం మా పిల్లకి. ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఏమైనా ఎలా కూర్చోబెడతాం? మేము పేరెంట్సా ఇంకెవరమైనా? మాకు హెల్త్ కన్నా ముందు స్టడీ ముఖ్యమా మాకు? షీఈస్ అ టాపర్ ఇన్ ద 10th standard. అయితే ఇప్పుడు మేము టిఎస్ఎస్ అని ఆర్గనైజేషన్ నుంచి మేము ఫైట్ చేయదలుచుకున్నామమ్మా. ఏమని, ఇప్పుడు క్యాంపస్ లో సారీ అమ్మా, ఇట్లా అంటే మనం ఒక స్టూడెంట్ ని కోల్పోయినాం. ఇప్పుడు అవును ఒక 10,000 పీపుల్ ఏదైతే ఒక ఏరియాలో ఉంటారో దాన్ని మున్సిపల్ గా డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్, మున్సిపాలిటీగా. అలాంటిదే ఇక్కడ కూడా ఇది ఒక మున్సిపల్ ఏరియా కన్నా పెద్దదే ఇంకా. ఎందుకంటే మెరిట్ ఉన్న స్టూడెంట్స్ 10,000 మంది విద్యార్థులు ఉన్న దగ్గర ప్రైమరీ హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది వద్దు. ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఏరియా ఉంటుందో
ఆడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వడానికి పర్మిషన్స్ వస్తాయి, నిధులు వస్తాయి, ఫండ్స్ వస్తాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని అక్కడ పెడతారు. కానీ మాకెళ్ళి ప్రైమరీ హాస్పిటల్స్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ కావాలి, మాకు ఒక మంచి హాస్పిటలే కావాలి. దాంట్లో దేనికన్నా క్యూర్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఉన్నది మెరిట్ స్టూడెంట్స్, తెలంగాణ భవిష్యత్ ఇది. అది మా డిమాండ్. ఇంకోటి డిమాండ్ ఇప్పుడు మా కేసు ఇది కాబట్టి మీరు ఓపెన్ అప్ గా మీరు మాతో మాట్లాడుతున్నారు. బిఫోర్ మీరు ఏ కేసెస్ చూడలేదా? మాదే నా ఫస్ట్ ఇష్యూ. బిఫోర్ మీరు ఎన్నో చూస్తుంటారు. 6 years గా టిఎస్ఎస్ లీడ్ చేసిన ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ నేను ఒకటే సంవత్సరంలో ఇలాంటి కేసెస్ 13 చూసిన నేను ఒకటే సంవత్సరంలో. అట్లా చూసి చెప్పి సీఎం కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈడ హాస్పిటల్ ఫెసిలిటీస్ పెరగాలి సార్ అని సీఎం గారిని కూడా కలిసినాము. పర్సనల్ గా నేను కలిసి లెటర్లు ఇచ్చిన. అయినా కానీ ఎవరు పట్టించుకోకపోయేసరికి మేము ఇంతగానం చేయాల్సి వస్తుంది ఈడ. ఇంకోటి ఇప్పుడు ఏదైతే లాస్ అయితే అయ్యిందో దానికి కంపెన్సేషన్ గా 50 lakhs డిమాండ్ చేస్తున్నాం మేము స్టూడెంట్. ఇక అంటే కాదమ్మా, ఇట్లా చెప్పడానికి కూడా బాధనే. పైసలు ఇప్పుడు పిల్లని గోల్డ్ తో చూసుకున్నాం. గోల్డ్ కన్నా ఎక్కువ అమ్మ మాకు అది. అంత ప్రెషియస్ పిల్ల మాకు అది. అదేదో మన నెత్తి మీద కిరీటం పెట్టారు అనుకోలేదు. లైఫ్ లాంగ్ మాతో ఉండాలి అని అనుకున్నాం తప్ప, తను మెరిట్ స్టూడెంట్ అయ్యి ఉండి అనుకోకుండా తనకి ఆ కాలేజ్ రావడం వల్ల ఒక మంచి అంబిషన్ తో బయటకు రావాలనే ఒక మంచి ఆలోచనతో వచ్చింది తప్ప అక్కడికి మా పిల్లని జాయిన్ చేసినప్పుడు ఎంత హెల్దీగా తీసుకొచ్చామో ఇప్పుడు అంతలా తీసుకెళ్తామని మేము డ్రీమ్ లో కూడా అనుకోలేదు. మాకు టయానికి అక్కడ మాకు దొరకలేదు మెడిసిన్, మాకు టయానికి అక్కడ వాళ్ళు పట్టించుకోలేదు పిల్లని. మా బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ ఎనీ ఇష్యూస్ మేమే ఫస్ట్ దాన్ని ఇక్కడ మేము ఇక్కడే ఆపేసుకుంటాం. ఆ పిల్లని మేము పంపం అక్కడికి. ఎందుకంటే నేను క్యూర్ అయిన తర్వాతనే నా పిల్లని షీఈ్ ఓకే టు పర్ఫెక్ట్ టు రిటన్ ద ఎగ్జామ్స్ అని చెప్పి నేను పంపిస్తాను తనకు అక్కడికి. తను సిక్నెస్ లో ఉండి తను ఇల్నెస్ గా ఉన్నప్పుడు మేము ఎలా పంపిస్తాం తను? దానికి మేము కూడా బాధపడుతున్నాం. ఒక స్టూడెంట్ ని కోల్పోవడం మాకు కూడా చాలా బాధ కలిగిస్తుంది. మీకు బాధ కదమ్మా, మా హోల్ ఫ్యామిలీలో షీఈ్ వన్ ఆఫ్ ద టాపర్. మాది పూర్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చేమో కానీ మా అమ్మాయి బ్రైట్ స్టూడెంట్. తను ఒక్కది మొత్తం మా ఫ్యామిలీని నిలబెట్టింది ఒక ప్లేస్ లో, తెలుసా? అంత బ్రైట్ స్టూడెంట్, ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది దానికి. ఎన్ని డ్రీమ్స్ పెట్టుకుని ఉంటాం మేము, అంతే కదా? ఒక పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ అవి. మా డ్రీమ్స్ ని అచీవ్ చేసింది మా తల్లి. మేము అసలు దాన్ని మర్చిపోలేకపోతున్నాం ఇప్పటికి కూడా. వీఆర్ స్టిల్ షీఈ్ ఇన్ ద హాస్టల్ విత్ ఫ్రెండ్స్. ఇదే డ్రీమ్ లో ఇదే ఆలోచనలో ఉన్నాము. బట్ ఎందుకు ఇంత ఇలా అయిపోయింది? ఇప్పటికీ కూడా మేము కోలుకోలేకపోతున్నాం. మాకు ఈ ఫైట్స్ ఎగెనెస్ట్ గా మేము ఏం చేయదలుచుకోలేదు. బట్ దానికి న్యాయం జరగాలి. తను ఏమీ తప్పు చేయలేదు, తను ఏం చేయలేదు. వచ్చింది చదువుకోవడానికి, వచ్చింది బాగలేదు, వెళ్ళింది, సరైన ట్రీట్మెంట్ అందలేదు, తనకిచ్చిన మెడిసిన్ సరిగ్గా పడలేదు తనకి. అట్లీస్ట్ మాకు ఇచ్చిన మెడిసిన్ తన బాడీకి పడుతుందా లేదా అని చెక్ చేయకుండా ఇచ్చారు ఆ పిల్లకి. అయిన తర్వాత కూడా మీ దగ్గరే ఉంది. రియాక్షన్ అయినప్పుడు చేతులెత్తేసారు. ఈవెన్ దో షీఈ్ అ పర్ఫెక్ట్, వాళ్ళు క్వాలిఫైడ్ మెడిసిన్ వాళ్ళేనా కాదా అని ఒకటి ఉండాలి కదా, వాళ్ళకు సర్టిఫికేట్ ఉంటేనే దే ఆర్ దానికి ఇవ్వడానికి క్యాపబుల్. వాళ్ళు ఒక మెడిసిన్ ఇవ్వడానికి, నేను వేసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి అథారిటీ లేకుండా అలాంటి వాళ్ళని ఎలా పెడతారు అక్కడ? పిల్లల ప్రాణాలతో ఆడుకోవడానికి కాకపోతే పిల్లల్ని కొన్ని డబ్బులు పోగేసుకుని పిల్లల్ని ఇంత పెంచుకుని ఇంత చేసుకుని మీ చేతులు పెడితే ఏం ఇంజక్షన్లతోని సిరాయిన్లతోని పిల్లలకి ఏం పెట్టాలో వాళ్ళకి ఏం పడుతుందో తెలియకుండా ఇచ్చేసి పంపించేస్తే మేము శవపేటికల్లో తీసుకొచ్చేస్తాం ఆ పిల్లల్ని. మేము ఈ రోజు మా ఇంట్లో మా బెడ్రూమ్ లో పిల్ల మాతో పడుకోవాల్సిన పిల్ల ఎక్కడ పడుకుంది అది? ఏముంది? 17 years బేబీ అది. 17 years ఎంత అపురూపంగా పెంచుకుని ఉంటాం మేము మీ చేతిలో పెట్టి మేము నాశనం చేసుకోవడానిక? ఇంక ఎంత మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి? మేము మాట్లాడడానికి సిద్ధంగా లేము. అయినా ఎందుకంటే అక్కడ ఫ్యాక్ట్ ఏం జరిగిందో మీకు తెలియాలి, మేము అక్కడ ఏం మాట్లాడడం అనేది మీకు తెలియాలి. ఇప్పుడు పేరెంట్స్ పైన ఎత్తేస్తే ఏ పేరెంట్స్ ఉంటారు? నా అమ్మాయికి ఆల్రెడీ 2 నెలల నుంచి బాగాలేదు, అయినా నేను హాస్టల్లో ఉంచాను, అయినా నేను ఎగ్జామ్స్ రాయమంటున్నాను. దిస్ ఆల్ ద ట్రూత్. ఇదంతా చెప్పండి, మీరే చెప్పండి. ఏ పేరెంట్స్ ఉంటారమ్మా ఇలా? ఏ పేరెంట్స్ తన పిల్లని వదిలేసి హాస్టల్లో ఉండేసి నువ్వు చదివేసుకుని వచ్చేసాయి, అప్పుడు దాకా నీకు అలాగే ఉండని ఎవరు వదలరు.
అదే ఎలా మనం యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్? నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను యాజ్ అ మదర్ గా? నేను మీరు ఒక్కరు ఈ విషయంలో స్టాండ్ తీసుకుంటే ఇంకా చాలా ఫ్యామిలీస్ కి ఇవి అవ్వకుండా జరుగుతాయి అమ్మా. అది మా మా నుంచి మీకు ఉందమ్మా, మీకు ఉంది. మేము వచ్చి మాట్లాడి చేసి, మేము మా పర్సనల్ గా మా నైబర్ తన హ్యాండ్ లో పెరిగింది తెలుసా, చిన్నప్పటి నుంచి అత్త అత్త అంటే ఈయన కోసము తన నర్సు పటంచారు గవర్నమెంట్ హాస్పిటల్, తిన కోసము 8 బ్లడ్ బాటిల్స్ తీసుకొచ్చింది ఆ పిల్ల కోసం, తన కోసమే. షీఈ్ వన్ ఆఫ్ ద నర్స్ కాబట్టి తను గాంధీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ డొనేషన్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఆ అమ్మాయి కోసం బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారని ఇవ్వడానికి అని తీసుకొచ్చింది. అక్కడ ఇచ్చిన మెడిసిన్ తనకి రియాక్షన్ తో బ్లడ్ అన్ని తీసుకొచ్చి పెట్టేటప్పుడు కల్లా ఆ అమ్మాయికి అవ్వలేదు. తనది మొత్తం డిస్క్రిప్షన్ చేస్తే తన క్రిటికల్ పొజిషన్ ఎంత ఫేస్ చేస్తున్నారు. మా పిల్ల లేదు, అన్కాన్షియస్ లో ట్రీట్మెంట్ జరిగింది తనకి. తన కాన్షియస్ గా ఉన్నప్పుడు తెచ్చుకుంటే తన ట్రీట్మెంట్ పనిచేస్తును. ఇదే జరిగింది మాకు అక్కడ. ఇదే అదేమ్మా, నేను దీని విషయంలో గట్టిగా స్టాండ్ తీసుకున్నాము. మీరు కూడా ఉంటే అంటే ఇది ఇంకా 10,000 మంది విద్యార్థులకి ఏమంటారు, మనము తిన పేరు చూసి మీరేదో ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటారని, మీకేదో అమౌంట్ వస్తుందని, ఇది మాకేదో ఇది అని మేము రేస్ చేయొచ్చు. మేము ఎంతో కొంత మేము అక్కడి నుంచి మేము తెచ్చుకోవచ్చు. మా పిల్ల పోయింది, ఇంకా మేము ఏం చేసుకోలేము. మా పాప పోయింది, ఇంకా మేము ఏం ఫైట్ చేసుకోము. ఇంక ఏముంది దాని ఫ్యూచర్ అక్కడ. బోల్డ్ మంది మీకు తెలీదు, మా సైడ్ నుంచి ఇంకో ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు మాకు ఫైట్ చేయడానికి. మాకు నిన్న చెప్పారు, ఏంట్రా ఏంటి పాపకి ఏమైంది, మొత్తం తీసుకెళ్దాం కదా. పార్టీ పరంగా ఉన్నారు మాకు. మేము జస్ట్ అమ్మాయి కార్యాలు చేయాలి అని చెప్పి నోరు మూసుకొని వచ్చేసాం. వన్స్ మా ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత మేము కాలేజ్ కి రాకపోతే మేమేంటో చూపించకపోతే చూడండి వస్తాం. మేము అదే ప్లాన్ లో ఉన్నాము. మేము అదే చేసి చూపిద్దామనే ఉన్నాం. మేము రేపు మార్నింగ్ ఒకవేళ వస్తే వీలైతే రండి. తనవి ఇంకా అవ్వలేదమ్మా. మేము ఊరికి తీసుకొచ్చాము ఆ అమ్మాయిని. తన లైఫ్ తన మొత్తం అంతా అంబులెన్స్ ల మీద జరిగిందమ్మా. ఎక్కడ కూడా తన నిలకడగా ఎక్కడ లేదమ్మా. అసలు చెప్తున్నామా, మాకు తెలియకుండా పిల్ల ఒక మంచి అమ్మాయిని అలా స్ట్రక్చర్ పైన అలా చూస్తూ ఉన్నవి ఎవరు ముండగలుగుతాం అసలు తనని అలాగా? మాకు అదే అయ్యింది 3 రోజుల నుంచి. మాతో మాట్లాడలేదు. మొత్తం బాడీ స్వెల్లింగ్ వచ్చేసి, తన బాడీ ఎంత స్వెల్లింగ్ వచ్చేసి, ఏదో కొట్టుకుంటే ఏదో ఎవరు కొట్టేస్తే వాసిపోతే చూసావా, అలా వచ్చేసింది దాన్ని మొత్తం. మా ఫొటోస్ చూసి షాక్ అయిపోతారమ్మా. మేము చూపించుకుంటలేదు ఎవరికి. మా పిల్లని తప్పుపడతారు, మేమేదో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదని అనుకుంటారు. మేము చూపించుకుంటలేదు పిల్లకి. అందరు షాకే పిల్లని చూసి, ఇదేంటి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అది నమ్మి మీ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లకి ఫస్ట్ దానికి ఫీవర్ టెంపరేచర్ ఎంత ఉందో ఇప్పుడు మాకు చెప్పకపోయారా? మీ అమ్మాయి కండిషన్ ఇలాగ ఉందని ఇప్పుడు వచ్చి ఇమీడియట్ గా తీసుకెళ్లిపోయినానంటే మా తిప్పలు మేము పడదాం కదా. మిమ్మల్ని ఎవడిమ్మన్నాడు? మిమ్మల్ని ఎవడిచ్చి దాన్ని బట్టి చంపేమని చెప్పారు? మేము బతికించుకుంది మేము. మా చేతులు చనిపోయి ఉంటే మీ వరకు రాదు, అంతేనా? మీ దగ్గర ట్రీట్మెంట్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పిల్ల బ్రతికితే మేమే కాళ్ళకి దండం పెట్టి అమ్మ బతికించారు, ప్రాణం పోసారంటాం. ఇప్పుడు తీసేసినట్టే కదమ్మా. ఆ పిల్ల విషయంలో మేము ఎలా ఉన్నామంటే ఇప్పటికీ కూడా మీ నంబరు వాట్సాప్ స్టేటస్ పెడితే చూసుకుని అసలు ఎంత మంది వచ్చారు అనుకున్నావు తెలుసా? నిన్న మొత్తం కాలనీ వాళ్ళు వచ్చారు. మొత్తం చర్చ్ లో మెంబర్స్ అందరు కూడా ఈ పిల్ల చనిపోవడం ఏంటి, ఎవరమ్మా సర్టిఫికేట్ ఇచ్చేది ఒక అమ్మాయి మంచి అమ్మాయి అని? ఈ రోజుల్లో ఉన్నారు అలాంటి అమ్మాయిలు. అలా ఉండేది మా పిల్ల. ఆ పిల్ల కోసం తెలియని వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు ఆ అమ్మాయిని. ఊరంతా వచ్చిందమ్మా ఈరోజు చూడడానికి ఆ పిల్లకి. ఊరంతా అంత పేరు తెచ్చుకుంది ఆ పిల్ల. కేవలం 10th టాపర్ గా మొత్తం ఊర్లో అతను ఉన్న కాలనీలో మంచి పేరు తెచ్చుకుని అదేమవుతుంది భవిష్యత్తులో అని ఎంత యాంగ్జైటీతో ఉన్నారు. మీ నెంబర్ అయితే నేను సేవ్ చేసుకుంటాను. మీ నెంబర్స్ కానీ మాదైతే ఇదే నెంబర్. మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. మీరు పర్సనల్ గా నేనైతే రేపు పొద్దున మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమో లేదంటే మాట్లాడడం అవుతుంది. కానీ ఏంటంటే మేము దీని మొత్తం ఫైనల్స్ ఇవన్నీ అయిపోయే వరకు మేమైతే రాలేము కాబట్టి బయటకు మాకు మాక్సిమం ఇంకో 5 days వరకు పడుతుంది. మేము వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం. ఎందుకంటే ఇంకా అప్పటికి స్టూడెంట్స్ ఉంటారో వెళ్ళిపోతారో మాకు తెలియదమ్మా. మేము వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాం అంతే. పిల్లలు ఉన్నప్పుడు మేము వచ్చి మాట్లాడాలంటే మేము ఉంది ఇప్పుడు ఆంధ్రాలో. మేము రాలేని స్థితి మాకు ఇప్పుడు. మేము ఎందుకంటే ఇల్లు కదలకూడదు మేము. ఎందుకంటే మా పాపవి ఇవన్నీ మాకు ఫస్ట్ ముఖ్యం.
మేము వచ్చి ఫైట్ చేయాలి, ఇదంతా చేయాలంటే ఇంకా అవ్వదు మాకు ఇప్పుడైతే. మేము మీకోసం ఎప్పుడు ఉంటాము. ఆ అదే చెప్తున్నా, మీరు ఉంటారు, మీరు మాట్లాడతారు, కానీ స్టూడెంట్స్ క్రౌడ్ మనకి మోస్ట్లీ 23rd తో మొత్తం అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. బట్ కాకపోతే కావాలంటే మీరు వస్తారని అంటే నేను రేపటి నుంచి పెన్ డౌన్ చేపిస్తాను మొత్తం క్యాంపస్. ఇప్పుడు మేము వస్తామమ్మా, మేము వస్తాం, కానీ కంపల్సరీ వస్తాం, కానీ మా పిల్లలు ఇక్కడ అన్ని అవ్వాలి, మాకు ఇక్కడ అన్ని అయితే మేము వచ్చి 20 రాగలుగుతారంటే మేము రేపటి నుంచి క్యాంపస్ మొత్తం పెన్ డౌన్ చేపిస్తాము. ఎవ్వరు క్లాసెస్ కి వెళ్ళరు. ఇది రీసాల్వ్ అయ్యేదాకా, మాకు జస్టిస్ వచ్చేదాకా మేము కదలమని కూర్చుంటాము. మేము పోలీసుల వరకు మేము వెళ్ళలేదు, మరి మాకెందుకు కాల్ వచ్చింది ఈ రోజు? బాసరా పోలీస్ దగ్గర నుంచి కాల్ వచ్చింది మాకు ఈ రోజు. మేమేం కంప్లైంట్ రేస్ చేయకముందే వాళ్ళ అక్కడి నుంచి మాకు రావడం ఏంటి కాల్? మాకు అది అర్థం అవ్వలేదు ఈ రోజు. స్టూడెంట్స్ అందరు ఏకమైనందుకు కాల్ వచ్చింది అనుకుంటాం. అంటే వాళ్ళు అగెనెస్ట్ గా ఏం అడగలేదు, జస్ట్ ఓన్లీ మా క్యాస్ట్ డీటెయిల్స్ అడిగారు అంతే, అంతకంటే ఫర్దర్ క్వశ్చన్స్ కి వెళ్ళలేదు. బట్ ఈవెన్ దో ఫర్దర్ అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ అనేది కూడా నాకు తెలియదు. బట్ మీరు ఎక్కడి నుంచి అని అంటే మేము బాస్రా పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పారు, పిఎస్ అని చెప్పారు అంతే తప్ప మీరు ఏ క్యాస్ట్ అని అడిగారు తప్ప ఫర్దర్ గా ఇంకో క్వశ్చన్ వేయలేదు అంతే. అక్కడ మాకు ఏం చదువుతూ మాకైతే తెలియదు. మా అమ్మాయి కోసం మీరు చేస్తున్నారు, మేము అడగలేదు మిమ్మల్ని. అది మీకు తన పైన ఉన్న ప్రేమను బట్టి మీరు బయటకు వచ్చి చేశారు ఆ పిల్లని చూసి అంతే. 3 days లో ఏ అమ్మాయికి క్యాన్సర్ ఉంటది? 3 days లో బయటపడిపోతుంది అమ్మా. ఎన్ని మంత్స్ నుంచి ఉండి ఆ పిల్ల ఎంత సఫర్ అయితే గానీ బయటపడాలి అది. ఇప్పుడు నువ్వు సరే నువ్వు అన్నట్టుగా నేను ఇప్పుడు నేను చెప్తాను నీకు రిపోర్ట్స్ తీయమని, ఇప్పుడు ఏమన్నా స్కానింగ్ తీయమని, ఏమన్నా తీసావా నువ్వు చెప్పడానికి? ఐడెంటిఫై ఇవ్వడానికి నువ్వు ఒక బ్లడ్ రిపోర్ట్ ఇచ్చావు నువ్వు నాకు, ఒక స్కాన్ తీసావా నువ్వు నాకు, ఏదైనా ఈసీజీ తీసావా నువ్వు నాకు, ఎక్స్రే తీసావా నువ్వు నాకు? ఎలా చెప్పగలవు నువ్వు నాకు ఇందరు పార్ట్స్ నాకేముందని? క్వశ్చనింగ్ వేసుకోవచ్చు, రావచ్చు, బట్ మాకు ఆ నిమిషంలో జస్ట్ అది మాకు ప్రాణంతో దొరికితే చాలు అని అనుకున్నాం తప్ప మేము క్వశ్చనింగ్ వేయాలని లేదు, ఏమీ లేదు. కానీ వాళ్ళు చెప్పిన మాటని చూడు, వాళ్ళ మదర్ చెప్పిందనని ఆ మాటకి మా కోపం వస్తుంది. మా పిల్ల మీద మేము ఎందుకు వేసుకుంటాము? నా పిల్లకి ఇది ఉందని చెప్తాను, నేను చెప్పేదంటే నీ హాస్టల్ ఎందుకు ఉంచుతాను? నేను బయట తెచ్చుకుని ట్రీట్మెంట్ ఇప్పించుకుని బతికించుకుంటాను నా కూతురి నేను. ఓకే అమ్మా, మేము ఫర్దర్ గా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ నెంబర్ తీసుకుంటాను. మాది మీరు తీసుకుని ఉంచుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారో మాకు తెలియదు. మాకు ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. సో అందుకే మేము కరెక్ట్ గా మేము ఫ్రీక్వెంట్ గా ఈ నెంబర్ అని మేము పెట్టుకోలేము. బట్ మా కాంటాక్ట్ నెంబర్ మీరు పెట్టుకున్నప్పుడు మేము వీ కెన్ గెస్ యూ అంతే, ఇంకా అంతకన్నా మేము చెప్పలేము. ఓకే ఓకే ఓకేనండి. హలో ఆంటీ. అదే ఆంటీ మాట్లాడినారు కదా, నేను మీకు అన్న నెంబర్ పంపించిన, ఇదే నెంబర్ నుండి అప్పుడే పంపించేసిన, ఒకసారి చూడండి. వాట్సాప్ కి పంపించిన. మేము తన కోసం స్టాండ్ తీసుకుంటాం అంటే ఎక్కడ వరకైనా వెళ్తాం. మా ఫ్రెండ్ మేము కోల్పోయినాం కాబట్టి మేము తన కోసం ఎంత దూరమైన ఎంత చేయడానికైనా రెడీ ఉన్నాం. మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, మీరు దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఏం చేస్తాం చెప్పు ఇంక ఇప్పుడు? మాకు ఎగ్జామ్స్ కాదా అంటే మేము ఒక ఫ్రెండ్ ని, మాతో ఇన్ని డేస్ 1 year ఉన్న ఫ్రెండ్ ని మేము కోల్పోయినాం. నాకు ఎగ్జామ్స్ ఏమంత ఎక్కువ కాదు మా ఫ్రెండ్ కంటే. మాకు మా ఫ్రెండ్ కి జస్టిస్ జరగాలి. ప్రతి పేరెంట్స్ కి ఉంటదమ్మా, గోల్ రీచ్ అవ్వాలని ఉంటది. ఏం చేస్తాం చెప్పు? మా డ్రీమ్స్ అన్ని అయిపోయినాయి, మా డ్రీమ్స్ మా గోల్స్ అన్ని పోయినాయి.